రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. గుడివాడ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 12 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. తెనాలి మండలంలోని గుడివాడ గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండగా గుడివాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని రైతుల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన అర్జీల వివరాలను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గ్రామ సర్పంచ్ చెట్లపాటి రాకేష్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు గుంటూరు జిల్లాలో మన తెనాలి మండలంలో గుడివాడ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఉదయం 9 నుంచి మన ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్ గారి సమక్షంలో రెవెన్యూ మరియు ఎండోమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. సర్వే రిలేటెడ్ శాఖలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగా మనకి ఇప్పటి వరకు ఒక 5 సర్వే రిలేటెడ్గా వచ్చాయి అర్జీలు. అవి ఎక్స్టెంట్ వేరియేషన్ కావచ్చు, సర్వే నెంబర్ డిఫరెన్స్ కోసం కావచ్చు, ఒక 5 అర్జీలు అందాయి. అట్లాగే మరొక 5 అర్జీలు మ్యూటేషన్స్ కోసం, పేరు మార్పులు వాటి కోసం వచ్చాయి. ఒక 2 ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. ఎండోమెంట్ శాఖ వారు వారి ల్యాండ్స్ని రికార్డ్స్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరున్నారు. అట్లాగే అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి రైవల్ క్లెయిమ్ కూడా ఒకటి ఫైల్ అయింది. మరి ముఖ్యంగా ఈరోజు గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. ఇక్కడున్న ఈవో గారు ఆ గుడి డెవలప్మెంట్కి సహకరించట్లేదని చెప్పేసి రిప్రజెంటేషన్ సారాంశం. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. గుడి ఏదైతే డెవలప్మెంట్కి గ్రామస్తులు కోరుకుంటున్నారో అది కూడా సక్రమంగా జరిగేలాగా ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వైపు నుంచి చర్యలు తీసుకుంటాం. ఈ గ్రామ సభలో ఇక్కడ రైతులందరూ సహకారం కావచ్చు, అట్లాగే మన స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అట్లాగే ఎండోమెంట్ శాఖ సిబ్బంది సహకారం కూడా ఎంతో ఉంది. ఈ గ్రామ సభలన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటిని ప్రజలందరూ వినియోగించుకొని రెవెన్యూ పరమైన అంశాలన్నిటి నుంచి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సు హాజరైనటువంటి ఎంఆర్ఓ గారికి, అలానే ఇండస్ట్రియల్ ఏడీ గారికి, అలానే ఎన్విరాన్మెంట్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. వాటన్నిటిని ఎంఆర్ఓ గారు చక్కగా పరిష్కరించారు. అంతకుముందు వచ్చిన 3 నెలల నుంచి కూడా అన్వి ఎక్కలేదని, అడంగాలు ఎక్కలేదని చాలామంది సమస్యల మీద వస్తున్నా కానీ సరే ఆయన సొంత పనిలాగా భావించి అందరు రైతుల్ని సొంత మనుషుల్లాగా భావించి రైతులు ఏమైనా ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా తిప్పుకోనియకుండా మొత్తం ఆయన పనిచేసి పెట్టేది. రెండోసారి రెవెన్యూ సదస్సుకు వచ్చేప్పటికి పోయినసారి ఏదైతే సమస్యలు ఇచ్చారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పెట్టారు. దాని విషయంలో ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే వాళ్ళు గుడివాడ గ్రామస్తులందరూ కలిసి ఆ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోవడానికి సహకరించవలసిందిగా పై అధికారులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి ఆ సమస్యను కూడా పరిష్కరించి పై అధికారులతో కూడా మాట్లాడతారని చెప్పి తెలియజేస్తున్నారు.